అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. గురుగారు, డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. కర్కాటక రాశి వారికి అష్టమ శని, అందులోని రాజ్యాధిపత్యాన్ని వహించవలసిన కుజుడు కర్కాటకంలో ఉన్నాడు. కుజుడికి కర్కాటక రాశి నీచక్షేత్రం. అంటే కర్కాటక రాశి వారి పరిస్థితులు ఎలాగున్నాయి దీన్ని బట్టి ఆలోచిస్తే చెప్పుకోలేనంత బాధలతో ఉంటాయి. వ్యాపారంలా సరిగా లేదు, వ్యవహారంలా సరిచేయలేకపోతున్నారు. భార్యాభర్తల మధ్యన కలతలు పెరిగిపోతున్నాయి, గొడవలు పడుతున్నారు. ముఖ్యముగా చెప్పదగ్గ విషయం ఒకటి ఉంది ఇక్కడ కర్కాటక రాశి వారి గురించి. ఈ కర్కాటక రాశిలో ఎవరైనా ప్రేమ వివాహములు చేసుకున్న వారు ఉంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దలతో చెప్పారో చెప్పలేదో ఏమైందో తెలీదు, అటువంటి జంటలు ఉంటే అతి జాగరూకత, నమ్రతగా విని వినట్టు, చూసి చూడనట్టు తగ్గి ఉండాలి. లేకపోతే నువ్వెంత నువ్వా, నేనంత గొప్ప, నువ్వేంటి నాకు చెప్పేది, నేనేంటి నీకు వినేది అనే మాటలు వస్తే ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్నది కూడా విడిపోతారు. సో ఈగో క్లాషెస్ రావచ్చు అండి. ఈగో క్లాషెస్ విడిపోతారు. కర్కాటక రాశిలో నీచ స్థానంలో కుజుడు అక్కడే ఉన్నాడు. ఆయన ఎవరో రాజ్యాధిపతి అంటే ఎవరు లైఫ్ సెటిల్ చేసేవాడు. ఆయన నీచ స్థానంలో ఉన్నాడు. నీచ స్థానంలో ఉండి కుజుని మీద రాహు దృష్టి పడుతుంది. ఇక్కడ అష్టమశని ఉంది. అష్టమశని ప్రభావం ఒక రకంగా లేదు, ఇన్ని రకాలైన విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి వాహన క్షేత్రం ఏమైంది? తులారాశి అయింది. తులారాశికి అధిపతి అయిన శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? శత్రుస్థానమైన ధనురాశిలో ఉన్నాడు. ఇవన్నీ ఆలోచన చేస్తే ఏమవుతుంది? గొడవలు పెరుగుతున్నాయి భార్యాభర్తల మధ్యన. ఎవరి గురించి? భార్యాభర్తల చంద్రుడు ప్రేమకారకుడే, శుక్రుడు ప్రేమకారకుడే, కుజుడు ప్రేమకారకుడే. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుని సంసార జీవితంలో ఉన్న దంపతులు ఎవరైతే ఉన్నారో తగ్గాలి, అణిగి మణిగి ఉండాలి, లేకపోతే జంటలు విడిపోతాయి. అటువంటి స్థితిగతులు కర్కాటక రాశి వారికి కనబడుతున్నాయి. ఇక వ్యాపార రంగముల్లో ఉన్నవారు, వ్యవసాయ రంగములో ఉన్నవారు, వ్యాపారము వ్యవసాయము చేతి వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా అత్యధిక జాగరూకత వహించవలెను. రాహు దృష్టి ఎప్పుడైతే కుజుని మీద పడిందో, కుజుడు ఎవరండి? సుబ్రహ్మణ్యుడు. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు చెప్పవలసింది ఏంటంటే నాగదోషం అనేది వస్తుంది. పాముల చేత కరిపించుకోబడే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి జాగరూకత వహించాలి. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు నాగదోష విధానం వస్తుందంటే వాళ్ళని పాము కలిసేద్దని కాదు. వ్యాపారం చేసుకునే వాళ్ళకి పాము వచ్చేసి పుట్టలో చూసి కాటేసేద్దే అని అనుకోకూడదు. ఇక్కడ ఏంటి? ఈ యొక్క ప్రజలే, వ్యాపార రంగంలో ఉన్న మిత్రులే పావుల్లా మారతారు. నిజమైన సర్పం కాటేస్తే ఒక రకంగా ఉంటుంది, ఈ మానవ సర్పం కాటేస్తే ఇది చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఆచితూచి మాట్లాడాలి, ఒకదానికి 10 సార్లు ఆలోచించాలి. ఎవడో వచ్చాడు, అబ్బా నీ వ్యాపారం చాలా బాగుంది, నువ్వు ఇచ్చేది, నిన్ను పొగుడుతున్నాడు, నిన్ను పెంచుతున్నాడు. పొగుడుతున్నాడంటే అర్థం ఏంటి? నీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడంటే నిన్ను ముంచేస్తాడు. నమ్మదగినటువంటి వ్యక్తులైనా కూడా నమ్మకంగా చెబుతున్నప్పుడు నమ్మదగిన వ్యక్తి అయినా కూడా నమ్మకూడదు. ఈ యొక్క మాసంలో ఈ రాశివారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టం, ఆర్థిక మాంద్యం ఒకటి కాదు, ఎన్ని చెప్పుకోవచ్చు, అటువంటివన్నీ ఉన్నాయి. వీళ్ళకి అనుకోని ప్రయాణాలు కూడా ధన నష్టమే సూచిస్తుంది గురుగారు. ప్రయాణ విధానంగా అసలు వీళ్ళకి కలిసి రాదు. కర్కాటక రాశి వారికి కలిసి రాదు. అష్టమశని ప్రభావం, అష్టమశని అంటే మామూలుది కాదు, చాలా కష్టదాయకమైన పరిస్థితులను కలిగిస్తుంది.
కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ అష్టమ శని గురించి చెప్పుకొని తర్వాత రెమెడీస్లో మనం చెప్తాం. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎప్పుడైతే మనిషికి మానసిక విధంగా బాగోకపోతే, ఆర్థిక విధంగా బాగోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతే కదా. ఇటు తినాలన్నప్పుడు సమయానికి తినలేడు, ఏ పని చేయలేడు. పోనీ నిద్రపోదాం అంటే ఆ నిద్ర కూడా వీడికి పట్టదు. ఏదేదో ఆలోచనలు, ఏదేదో సమస్యలు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే కర్కాటక రాశి వారికి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, పెళ్లి కాని పిల్లలు, అలా వివాహం చేయాలి. ఇది ఒక పెద్ద సమస్య వాళ్ళకి. ఇక్కడ ధనము లేదు, బయట వారు ఇచ్చే సహాయ సహకారము లేదు, ఆరోగ్యము అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి ఆడపిల్లల్ని పంపించాలి బయటికి, కట్నాకానుకలు ఇచ్చి పెళ్లి చేయాలి. పెళ్లి చేయడం మాటలా. పూర్వకాలం మా చిన్నప్పుడైతే పంతులు గారికి 100 రూపాయలు ఇస్తే ఎక్కువ, భోజనాలు పెట్టాలి అంటే ఒక 400-500 పెడితే పెళ్లి భోజనాలు పెట్టేసేవారు. మరి ఇప్పుడు అలా కాదు. పంతులు గారు దగ్గరికి వెళ్తుంటే పెళ్లి చేసినందుకు 25,000 ఇస్తావా, 50,000 ఇస్తావా, ఇంకా పెద్దోడైతే లక్షలు, కళ్యాణ మండపం 2 లక్షలు, ఇంకా డీజే అది లక్షల్లోనే ఉంది. ఇక ఈ మధ్యకాలంలోని వీడియోలు, ఆడియోలు, ఫోటోగ్రాఫర్స్ వచ్చారు, వాటికి లక్షల్లో. ప్రతిదీ కూడా లక్షల్లోకి వచ్చేద్ది. ఎంత తక్కువలో భోజనం పెడతామన్నా ఆకుకు 200 పడుతుంది, తక్కువ. నాగాయక పిండి వంటలు పెట్టేయట్లేదు. ఓ 2 పచ్చళ్ళు పెట్టి, 2 కూరలు పెట్టి, ఓ సాంబార్ పెట్టి, కాస్తంత అన్నం పెట్టి, దాంట్లో ఏ వెజిటబుల్ పలావో ఇంకోటో ఏదో చేస్తారు. ఇవన్నీ చేయాలంటే అక్కడ 200 అవుతుంది. కాబట్టి పెళ్లి చేయాలి అనుకున్న వారు కూడా ఈ కర్కాటక రాశి వారికి తల్లడి పాలవుతారు. కాబట్టి ప్రతిదీ ఆలోచించి మాట్లాడుకోవాలి. గురుగారు, కాస్త ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళకి కొంచెం మెరుగైన ఫలితాలు అంటే ఇంకా ఎన్ని మాసాల ఆగితే వీళ్ళకి కొంచెం ఫలితాలు బాగుండే అవకాశం ఉందంటారు? ఇక 1 సంవత్సర కాలం. శని అక్కడ నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళాలి. మీనరాశిలోకి వెళితే వీరికి ఈ యొక్క పరిస్థితి తగ్గుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. అయితే సంవత్సర కాలం వరకు ఇలాగే ఉంటే ఎలాగా? కాదు. ఈ నెలలో ఈ రకంగా ఉంది. నెక్స్ట్ వచ్చే నెలలోని చంద్రుడు మారుతాడు, కొన్ని గ్రహాలు మళ్ళీ మార్పు వస్తుంది. దానివలన ఫలితం మారుతుంది. ఫలితం మారిన తర్వాత ఊపిరి తీసుకునే ఫలితాలు వస్తుంటాయి. ఎప్పుడు అలా ముక్కు మూసుకుని ఉండిపోతే అలాగా ప్రాణం పోద్ది. అలా కాదు, కొంచెం ఊపిరి తీసుకుని ప్రతి దాంట్లోని రాత్రి పగలు ఉన్నాయని మనం అనుకున్నాం ఇందాక. అలాగే ఈ యొక్క మాసంలో బాగోలేదు, జాగ్రత్త వహించండి. దానికి తగిన రెమెడీస్ మనం చేసుకుంటాం, అయ్యే దాని ఫలితాలు మనకు వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ కొంచెం మంచి ఫలితాలు. గురుగారు, మరి ఈ మాసంలో వీరికి కొంచెం మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావాన్ని, అలాగే కుజుడు నీచ స్థానంలో ఉన్నందువల్ల రాహు వచ్చి కుజుడిని చూస్తున్నందువలన ఇటువంటి విధానాలను తీసుకుని ఈ కష్టకాలాలు తెలియకుండా శుభతత్వమైన యోగాలు పొందాలంటే ఈశ్వరుని అర్థించాలి. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఈశ్వరాభిషేకము చేయడం మంచిది, చెయ్యండి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇటువంటివన్నీ తీసుకెళ్ళి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. అయితే ఇక్కడ ఒక దాన ప్రక్రియ ఉంది, అది చెయ్యాలి. ఏం చేయాలి అంటే కూర గుమ్మడికాయ ఉంటుంది, కూర గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయ ఇంత సైజు అక్కర్లేదు, చిన్న సైజు గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయకి శుభ్రంగా పసుపు రాసి బొట్టు పెట్టి దానికి నమస్కరించి ఆ గుమ్మడికాయకి మీకున్న కష్టాన్ని చెప్పి ఆ గుమ్మడికాయని బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. సరే, గుమ్మడికాయ దానం ఇవ్వమన్నారండి, ఎప్పుడు ఇవ్వాలని అడగలేదు. ఎప్పుడు ఇవ్వాలి, ఏ వారం ఇస్తే మంచిది, ఎక్కువ దొరుకుతుంది అనేది ఆలోచన చేసుకుంటే ఈ యొక్క కుజతత్వంలో ఉంది కాబట్టి మంగళవారం నాడు దానం చేయండి. కుజుడు కర్కాటకలో నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంగళవారం దానం చేయండి.
ఈ మంగళవారం నాడు దానం చేశాడు అంటే గుమ్మడికాయ ఒకటి ఇస్తే సరిపోద్దండి. గుమ్మడికాయ ఒకటితో ముందు ముఖ్యంగా గుమ్మడికాయ, ఈ గుమ్మడికాయతో పాటు కొంచెం బియ్యం అయింది. కర్కాటక రాశికి అధిపతి ఎవరు? నిశాకరుడు అంటే చంద్రుడు, అంటే బియ్యం. చంద్రుడికి ఇచ్చేది బియ్యం. ఆ బియ్యంతో పాటు గుమ్మడికాయ పెట్టారు. ఒక ప్లేట్లో బియ్యం పోయింది, బియ్యం ప్లేట్లో బియ్యం పోసి దాని మీద గుమ్మడికాయ పెట్టండి, పసుపు రాసిన గుమ్మడికాయ. అయితే గుమ్మడికాయ బియ్యం ఇస్తే సరిపోతుందా? అది వండుకోవడం సరిపోలేదు. ఆడ కొద్దిగా 4 మిర్చి ఇవ్వండి, ఎండి మిర్చి. కాడలు ఉన్నవి ఉండాలి, కాడలు తీసినవి పనికిరాదు. కాడలు ఉన్న ఎండి మిర్చి ఒక 4-5 వేయండి. ఒక గిద్దెడు కందిపప్పు ఒక ప్లాస్టిక్ కవర్లు వేసి అందులో పెట్టండి. 2 అరటికాయలు పెట్టండి. ఆ మాత్రం సాల్ట్, ఉప్పుని ఒక కవర్లో పోసి పెట్టండి. ఇలా స్వయం పాకం, ఈ స్వయం పాకం అనే దాంట్లో తయారు చేసి, ఇక్కడ నేను చెప్తున్న వస్తువులన్నీ కూడా గ్రహ విధానానికి సంబంధించింది చెప్తున్నాను. కందిపప్పు కుజుడికి, బియ్యం చంద్రుడికి, అరటికాయ బుధుడికి, ఆకుపచ్చలు అరటికాయ అంటే ఈ రకంగా. ఇలా ఉప్పు నరదృష్టి పోవడానికి, రకరకములైన ఇబ్బందులకి కలుగుతున్న దాన్ని తీయడానికి ఉప్పు, మిర్చి ఎండిమిర్చి. పూర్వకాలం చూసావా ఎప్పుడైనా ఎండిమిర్చిని దిష్టి తీసి పోయిలేసేవారు. నరకోశ విధానాన్ని తొలగించడానికి ఉపయోగపడేది ఎండిమిర్చి. ఇటువంటివన్నీ కూడా బ్రాహ్మడికి దానమే. ఇవన్నీ ఇస్తే అది బ్రాహ్మడు తీసుకుంటాడండి? అనుమానమే అన్నీనా. దాంట్లో పాటు కొత్త ధనాన్ని కూడా పెట్టాలి, ఎంతో కొంత. ఆ రకమైన దానం ఒక్క వారం చేస్తే చాలు. ప్రతి మంగళవారం చేయొద్దు, ఒక్క మంగళవారం చేయండి. ఈరోజు శనివారం, శనివారం అంటే ఆది సోమ మంగళ 3 రోజులు ఉంటాయి. రేపు మంగళవారం చేయండి. ఈ నెల అంతా కూడా మీకు శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. కష్టాలు తెలియకుండా పోతాయి. మెరకగా ఉంది, మనం సైకిల్ దొక్కాలి, బళ్ళు కాదు. మరి సైకిల్ దొక్కడం ఎలాగా? ఒగురు వచ్చేద్ది, ఆయాసం వచ్చేద్ది, చెమట పడుతుంది, బట్టలు తడిసిపోతాయి, అంత కష్టంగా ఉంది. ఎప్పుడైతే ఇటువంటి విధానం చేస్తే ఆ కష్టం తెలియకుండా పైకెక్కుతావు, శక్తి వస్తుంది అంటారు. కష్టం తెలియకుండా పైకెక్కుతావు. గుమ్మడి దానం చేయడం, దానివల్ల అనేక రకములైన ఫలితములు ఉంటాయి. ఇంకా ఈ కర్కాటక రాశి వారికి కొన్ని దానాలు ఉంటాయి. అది మనం వీడియోలో చెప్పడానికి మనకు సరిపోదు, టైం సరిపోదు. కాబట్టి వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి కొనుక్కుంటారు. డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.